ఓకే. ఇది రికార్డెడ్ వీడియో చూసారా మేడం మనం? రికార్డెడ్ వీడియో ఒకటి పంపించాను మీకు, చూసారా అది? క్లాస్ రికార్డింగ్‌ది. మొత్తం చూడనట్టున్నారు. దాంట్లో ఇన్‌సైట్స్‌లో చూసాను. మీరు 10 మినిట్స్ చూసినట్టున్నారు. ఓకే. హ్మ్. ఓకే మేడం. నో ప్రాబ్లమ్. సో ఇప్పుడు మనకేంటంటే కాంటెంట్ ఐడియాస్ గురించి ఒకటే మనం డిస్కస్ చేసాం. సో కాంటెంట్ ఐడియాస్ ఎలా మనం చేయొచ్చు, ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి అనేది చేసాం. సో ఇక్కడ మీకు ఇమేజ్ కాపీ కూడా తెలియాలి. ఇమేజ్ కాపీ ఇప్పుడు ఇది మీకు ఐడియా మాత్రమే. ఏమైనా కాపీ ఇమేజ్ కాపీ అనేది మీకు ఐడియా ఉంది. ఇమేజ్ కాపీ అనేది తీసుకుంటే బేసిక్ ఐడియా ఉంది. ఎందుకంటే మనం అందులో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. తీసుకుంటాం దీని మీద ఉన్న టెక్స్ట్ ఓకే. సో సో ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ మన దగ్గర ఉంది ఏంటంటే కాంటెంట్ ఐడియా మాత్రమే. ఇమేజ్ కాపీ లేదు, క్యాప్షన్స్ లేదు. సో దానికి ఒక ప్రాంప్ట్ ఉంటుంది మేడం, షార్ట్ కట్లో ప్రాంప్ట్ ఉంటుంది. కాంటెంట్ ఇమేజ్ కాపీ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ అయినా లేకుంటే ఏదైనా ఒకటే కదా, ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఒకటే కాబట్టి మనం చాట్ జీపీటీలో చెక్ చేద్దాం. సో ఇది ప్రాంప్ట్ అండి ఇది. దీంట్లో 30 ఐడియాస్ నో సజెస్ట్ మీరు డైరెక్ట్ కాంటెంట్ ఐడియాస్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు మీరు. ఓకే. సో ఇక్కడ మన టాపిక్ ఏంటిది? కేస్ స్టడీస్ అబౌట్ ఆస్ట్రాలజీ. సారీ, నేను కంప్యూటర్ హార్డ్వేర్ అనుకున్నాను కదా. కంప్యూటర్ డన్, అంతే కదండి. ఒకవేళ రీల్ ఐడియాస్ అనుకుంటే, ఎందుకంటే వైరల్ పోస్ట్ ఇమేజ్ కాపీస్ అంటే ఇక్కడ ఇమేజ్ కాపీస్ కూడా మనం పెట్టవచ్చు. ఓకేనా? సరే ప్రాంప్ట్ చూద్దాం, ట్రై చేద్దామండి. మీరు కాంటెంట్ ఐడియాస్ ఇలా కూడా తీసుకోవచ్చు మీరు. సో మీకు కాంటెంట్ ఐడియాస్ వచ్చినాయి, 30 డేస్కి వచ్చినట్టున్నాయి. 30 ఐడియాస్ వచ్చినాయి, 30 డేస్కి కాంటెంట్ ఐడియాస్ వచ్చినాయి. ఓకేనా? కేస్ స్టడీస్ అబౌట్ కంప్యూటర్ అండ్ ఇది కాంటెంట్ ఐడియాస్. దీనిలో ఏమైనా ఎఫర్ట్స్ ఉన్నాయండి? మనకి ఎఫర్ట్స్ ఏం లేవు, ఇంకా కంప్లీట్గా మనకి వచ్చేసింది కాంటెంట్ ఐడియాస్. దీన్ని కాపీ చేసేసుకొని, ఓకే ఓకే సారీ, మీరు ఇప్పుడు కాంటెంట్ ఐడియాస్ ఏంటంటే మాన్యువల్గా తీసుకున్నాం మనం. మాన్యువల్ అంటే ఒక సర్వీసెస్ తీసేసుకొని సర్వీసెస్ నుండి ఆ, ఒక్కొక్క ప్రియారిటీ, క్లయింట్ ప్రియారిటీ వైజ్గా మనము కాంటెంట్ ఐడియాస్ రెడీ చేసుకున్నాం. బట్ మనం ప్రాంప్ట్తో కూడా తీసుకోవచ్చు కాంటెంట్ ఐడియాస్ ఎలా ఉంటాయి అనేది. సో ఇక్కడ మనం ఎంటర్ చేసింది ఏం లేదు, ఓన్లీ ఇక్కడ మీ టాపిక్ ఒకటే, అంటే దేని గురించి మీరు కాంటెంట్ రెడీ చేసుకుందాం అనుకున్నారు అదొకటి. ఇక్కడ ఐడియాస్ మాత్రం పెట్టారు ఇక్కడ. ఓకే. సో ఇంకా దీన్ని బెటర్గా కూడా ఇవ్వచ్చు మీరు. టాపిక్ ఏంటంటే కేస్ స్టడీస్ కానీ కాకుండా ఏదన్నా ఎన్ని ఇవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే దీన్ని ట్రై చేద్దాం మనం. ఓకేనా? ఇదంతా గందరగోళంగా ఉంది మేడం, మనం కొద్దిగా అలైన్మెంట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఒక్కొక్కటి కాపీ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇట్లా ఉంటుంది. ఓకే. ప్రాంప్ట్ నేను ఒకసారి మీకు లింక్ షేర్ చేస్తాను. ఆ, మీరు టాస్క్ ఇస్తాను, టాస్క్ మీద అప్పుడు మీరు చేసేయండి. ఓకేనా? ఎందుకంటే ఇది కాపీ చేస్తే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిపోతుంది, మనకి టైం అయిపోతుంది. సో మీకు షేర్ చేస్తాను, చూడండి. కొన్ని చూద్దాం ఫస్ట్ మనకు. ఓకేనా? ఇది మీకు అర్థమైపోయింది కదా కాంటెంట్ ఐడియా. డన్. సో ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ షూట్స్ ఆఫ్ పీసీ అప్గ్రేడ్. ఇది కస్టమర్ టెస్టిమోనియల్స్ ఆబ్వియస్లీ మనం తీసుకుంటాం. ఇది టైమ్ ల్యాబ్స్ ఆఫ్ కంప్యూటర్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇవన్నీ మీకు కాంటెంట్ ఐడియాస్. ఓకేనా? కంప్యూటర్ రిపేర్ షాప్కి ఇది. సో ఇది కాకుండా మనం ఏం కావాలి ఇక్కడ? ఇమేజ్ కాపీస్ కావాలి.
ఓకేనా. ఇమేజ్ కాపీస్ కూడా కొన్ని ప్రాంప్ట్స్ ఉంటాయండి, సింపుల్ ఏం లేదు. సోషల్ మీడియా ఇమేజ్ కాపీస్ కాంటెంట్ ఫర్ ఇస్తానండి. ఇమేజ్ కాపీకి ఒక ప్రాంప్ట్ ఇస్తాను, క్యాప్షన్ కూడా ఒక ప్రాంప్ట్ ఇస్తాను మీకు. ఓకేనా. సో ఇక్కడికి మీకు కాంటెంట్ బకెట్స్ అనేది రెడీ చేయడం అర్థమైపోయింది. ఇంకేం డౌట్స్ ఉన్నాయండి దీంట్లో మీకు? డౌట్స్ అంటే ఇక్కడ ఒకటే మేడం, మనకి ఏంటంటే ఈ షీట్లో మనం ఫస్ట్ మీరు ఓన్లీ కాంటెంట్ ఐడియాస్ మాన్యువల్గా తీసుకున్నాము, పోస్ట్ టైప్ ఐడియా ఉంది, ప్లస్ ఇక్కడ ఇమేజ్ కాపీ ఒకటే మీకు తెలియాలి. ఇమేజ్ కాపీకి నేను ఒక చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇచ్చాను మీకు. ఓకేనా. ప్రాంప్ట్ ఇచ్చాను, ప్లస్ మీకు ఇంకా బెటర్గా చెప్తాను అంతే, దీంట్లో ఏముండదు, సేమ్ అన్ని ప్రాంప్ట్లే ఉంటాయి ఇంకా మీకు ఇంకా. ఓకేనా. సో ఇక్కడ ఎక్కడి వరకు వచ్చింది? ఓకే, ఇమేజ్ కాపీస్ కూడా మీకు అయిపోయినాయి. ఆ ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ కాపీ వస్తుంది మేడం, ఏం లేదు. ఓకేనా. ఈ పోస్ట్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను, అది అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇమేజ్ కాపీ అయినా, పోస్ట్ డిస్క్రిప్షన్ అయినా, కాంటెంట్ ఐడియాస్ అయినా, ఇవంతా మనకు చాట్ జీపీటీ నుండి వస్తుంది. బట్ మనకు చాట్ జీపీటీ నుండి కాకుండా మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే, కీ రోల్ ఏంటంటే రీచ్ తీసుకురావడం. అంతే కదండి. ఇప్పుడు మనం బిజినెస్ చాట్ జీపీటీ ఓన్లీ మనకు సజెషన్స్ మాత్రమే ఇస్తుంది, లేకపోతే కాంటెంట్ ఇస్తుంది కావచ్చు, కానీ రీచ్ మాత్రం ఇవ్వలేదు కదా. సో ఆ రీచ్ మనం చూసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈరోజు క్లాస్ ఏంటంటే మేడం, ఈరోజు మనకి కాంటెంట్ బకెట్స్ కంప్లీట్గా వచ్చేసినాయి. అంటే పోస్ట్ ఇమేజ్ కాపీ వచ్చేసింది, పోస్ట్ డిస్క్రిప్షన్ కూడా మీకు వచ్చేసింది. ఎలా అంటే త్రూ చాట్ జీపీటీ. ఓకే, డన్. సో ఈ వీటిని యూజ్ చేసుకొని మనం పోస్టింగ్ చేయాలి, అంతే కదా మేడం. ఇప్పుడు మనకు ఇమేజ్ వచ్చింది, పోస్ట్ డిస్క్రిప్షన్ వచ్చింది, సో డిజైన్ వచ్చినట్టే కదా మనకి, అన్ని కంప్లీట్గా అన్నీ వచ్చేసినట్టే మనకు. సో ఇది ఎలా పోస్ట్ చేస్తామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టైం ఒకటి పోస్ట్ పంపించాను చూడండి. మళ్ళీ తీసుకున్నాం అండి అది. ఈ పోస్ట్ తీసుకున్నాం దీంట్లో డిస్క్రిప్షన్ మనకు వచ్చింది. సో హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకు రావాలి కదా. యాక్చువల్లీ మనం ఒక పోస్ట్ను పోస్ట్ పబ్లిష్ చేయడానికి 3 స్టెప్స్ మనం తీసుకున్నాం పోస్టింగ్స్. ఒకటి పోస్ట్ డిస్క్రిప్షన్, ఇంకోటి సిటిఎస్, ఇంకా నెక్స్ట్ వన్ హ్యాష్ ట్యాగ్స్. క్లియర్. ఒక పోస్ట్ మనం చేసే ముందు ఒక ఓన్లీ డిస్క్రిప్షన్కే ఈ ఈ 3 స్టెప్స్ మనం యూజ్ చేయాలి. ఓకేనా. ఓన్లీ డిస్క్రిప్షన్కి, ఇమేజ్ కాదు, ఇమేజ్కి అది సపరేట్. ఓకేనా. ఫస్ట్ పోస్ట్ డిస్క్రిప్షన్. ఈ పోస్ట్ డిస్క్రిప్షన్ మనకు ఎవరు ఇస్తారు? చాట్ జీపీటీ ఇస్తుంది. మరి సిటిఎస్ అంటే ఏంటి? వాట్ ఈస్ సిటిఎస్? ఏంటి మేడం? ఓకే, కాల్ టు యాక్షన్ అంటే. ఓకేనా. ఇది ఒకసారి నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ మీకు. డిజిటల్ మార్కెటింగ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటని నేను మీకు కొద్దిగా హైలైట్ చేసి చెప్తాను. ఇది ఏంటంటే మీకు కంప్లీట్గా ఎస్ఈఓలో ఉంటుంది, ఎస్ఎంఓలో ఉంటుంది, ఎస్ఈఎంలో ఉంటుంది, ప్రతిదీ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్లో సిటిఏస్ అని ఒక టాపిక్ మీకు వస్తుంది. అంటే ఎప్పుడు సిటిఎస్ అని మాట్లాడినా కాల్ టు యాక్షన్స్. అసలు కాల్ టు యాక్షన్స్ అంటే ఏంటో మీకు తెలుసుకోవాలి. ఓకేనా. దాని గురించి డిస్కస్ చేద్దాం. కాల్ టు యాక్షన్ అంటే ఏం లేదు మేడం. ఇప్పుడు మనం ఒక డిజైన్ క్రియేట్ చేసాం.
దానిలో డిస్క్రిప్షన్ ఇచ్చాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత క్లయింట్ చూసిన తర్వాత మీకు ఎలా కాల్ చేయాలి క్లయింట్? మొబైల్ నెంబరా, వెబ్‌సైటా, ఈమెయిల్ ఏదో ఒకటి ఉంటది మనకి. సో, ఈ 3 థింగ్స్‌ని ఏమంటామంటే సీటీఎస్. సీటీఎస్ అనేది బిజినెస్ రావాలి అంటే కంప్లీట్‌గా మనము సీటీఎస్ అంటే యూజర్ చూసిన తర్వాత రావడం, రాకపోవడం తనదింక. మనల్ని కనెక్ట్ అవుదాం అనుకుంటే మనం ఇవ్వాల్సిన ఆహ్, ఇవ్వాల్సిన సోర్స్ ఏందంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే సీటీఎస్ అంటాం దాన్ని. క్లియర్? సో, సీటీఎస్ అనేది ఎక్కడుంటది? సీటీఎస్‌లో ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మీరు నేర్చుకున్న సీటీఎస్‌లో ఎగ్జాంపుల్ చెప్పండి. మీరేమనుకుంటున్నారు సీటీఎస్ అంటే? కాంటాక్ట్ నంబర్స్, ఈమెయిల్ ఐడీ, వెబ్‌సైట్. క్లియర్? మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఈ డీఎం కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ సిలబస్‌లో కాల్ టు యాక్షన్స్ అంటే ఇవే ఉంటాయి మేడం. ఇంక వేరే ఏమి ఉండవు. సో, మీకు సీటీఎస్ అర్థమైపోయింది. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ అర్థమైపోయింది. మళ్ళీ హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా ఉంటది? అంటే హ్యాష్ ట్యాగ్స్ ఎలా మనము ప్రాపర్‌గా అలైన్ చేయాలి? అసలు ఎలా హ్యాష్ ట్యాగ్స్ ఎలా తీసుకోవాలి? ఇంకోటేంటంటే మేడం మీకు ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌కి ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టొచ్చు? వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాష్ ట్యాగ్స్ అని ఒక క్వెషన్ ఉంటది మీకు. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ హ్యాష్ ట్యాగ్స్ లిమిట్ 30 హ్యాష్ ట్యాగ్స్ వరకు మీరు పెట్టుకోవచ్చు. మీరు క్యాప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ హ్యాష్ ట్యాగ్స్ ఏంటంటే 30. క్లియర్? ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్ ఏంటంటే ఇది. అది ఏ కంట్రీ అయినా గానీ, ఎక్కడైనా గానీ అడిగే క్వెషన్ ఇది. ఓకే. సో, ఇవి హ్యాష్ ట్యాగ్స్ అనేది అసలు యూజ్ ఏంటి? హ్యాష్ ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటి? అది కూడా మనకు తెలుసుకోవాలి కదా! హ్యాష్ ట్యాగ్స్ వల్ల దీంట్లో 2 టైప్స్ ఉంటాయి మేడం. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ హ్యాష్ ట్యాగ్స్, ఫేస్‌బుక్ హ్యాష్ ట్యాగ్స్. ఇది సో కాల్డ్. ఇవైతే మనం ప్రైమరీగా ఇవైతే ఇంపార్టెంట్ అనుకుందాం మనం. లింక్డ్ఇన్ ఇవన్నీ మనకుంటాయి. బట్ మనం ఈ 2 గురించి ఈ 2 థింగ్స్ గురించి మనం నేర్చుకుంటే మిగతా అన్ని సేమ్ ఉంటాయి. ఓకే. ఓకే. సో, యాక్చువల్లీ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్ ట్యాగ్స్‌కి సెపరేట్ ఒక వాల్యూమ్ ఉంటది మనకి. మీకు తెలుసో తెలియదో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక హ్యాష్ ట్యాగ్ చెప్పండి ఏదైనా. ఇప్పుడు మీరు వైజాగ్‌లో ఉన్నారు కదా! ఒక వైజాగ్ వైజాగ్‌తోని ఒక హ్యాష్ ట్యాగ్ ఉందండి. హ్యాష్ ట్యాగ్ మనం క్లిక్ చేసామనుకోండి, ఓన్లీ హ్యాష్ ట్యాగ్స్ మీదనే మనకి పోస్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పోస్ట్ ఓపెన్ చేసామనుకోండి, ఓన్లీ హ్యాష్ ట్యాగ్స్ మీదనే పోస్టింగ్స్ ఉంటాయి. క్లియర్? మీకు అప్పుడప్పుడు రావచ్చు, మీరు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఫాలో అయితే వస్తాయండి మీకు. సో, మీకు ఒకసారి నోటీస్ చేయండి. సో, హ్యాష్ ట్యాగ్స్ ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది. హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, ఫేస్‌బుక్‌లో అయినా గానీ. ఇండెక్స్ అవుతదన్నమాట. ఇప్పుడు వైజాగ్ అనే హ్యాష్ ట్యాగ్ మనం ఇచ్చినప్పుడు, వైజాగ్ అనే హ్యాష్ ట్యాగ్‌లో మన పోస్ట్ అనేది ఇండెక్స్ అవుతది. ఎవరైనా ఇప్పుడు సెర్చ్ చేసాం కదా వైజాగ్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి చూద్దాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ గురించి చూస్తాం. ఇది ఒకటి ఉంది. హ్యాష్ ట్యాగ్ మనం టైప్ చేసినాం. ఇలా టైప్ చేసినప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్స్ మీద ఉన్న పోస్టింగ్స్ అన్ని ఇండెక్స్ అవుతాయి అన్నమాట. క్లియర్? సో, మరి హ్యాష్ ట్యాగ్స్‌ని ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? హ్యాష్ ట్యాగ్స్‌కి ఏమన్నా చాట్ జీపీటీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సర్వీస్ ఉందనుకోండి, కార్ రిపేరు సారీ ఆహ్, కంప్యూటర్ రిపేర్ సర్వీసింగ్ సెంటర్ అన్నారు కదా! పోస్ట్ అనుకుందాం. ఇప్పుడు మీరు ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టొచ్చు? ఇప్పుడు ఇవన్నీ కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్. ఇప్పుడు 30 రైట్? ఇప్పుడు మీరు దీని గురించి ఏమైనా సెర్చ్ చేయాల్సిన అవసరం ఉందా?
ఏం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మన టాపిక్ ఏంది, మన ఆబ్జెక్టివ్ ఏందో చూసుకుంటే అయిపోతుంది. సో, దీంట్లో ఇంకొక కేస్ స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం. హ్యాష్‌ట్యాగ్స్ అనేది మీరనుకున్నట్టు వచ్చింది. సో, హ్యాష్‌ట్యాగ్స్ వచ్చినాయి. సో, ఇలా హ్యాష్‌ట్యాగ్స్ పెడితే మనకు రీచ్ ఉంటదని గ్యారంటీ అండి. సో, ఇక్కడ మనకి హ్యాష్‌ట్యాగ్స్ పెడితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ బిజినెస్ ఉందండి. మీ బిజినెస్‌కి హ్యాష్‌ట్యాగ్స్ పెట్టారు. మీ బిజినెస్ ఎక్కడుందని ఎట్లా తెలుసుకోవచ్చు నేను? కొన్ని మిస్ అవుతాయి. హ్యాష్‌ట్యాగ్స్ అనేది కంప్లీట్‌గా మనం ఏఐతోని తీసుకోలేము. బట్ కొన్ని మనకేంటంటే బేసిక్ రూల్ ఏంటంటే ఫస్ట్ హ్యాష్‌ట్యాగ్ అనేది ప ఎగ్జాక్ట్‌లీ. మీరు ఆల్రెడీ క్లాస్ తీసుకున్నట్టున్నారు నాకు. కరెక్ట్. కరెక్ట్. సో, ఇప్పుడేందంటే మీరు చెప్పిన దాంట్లో ఒకటి మిస్ అయిందేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హ్యాష్‌ట్యాగ్ ఎప్పుడైనా గానీ కంపెనీ నేమ్‌తోని ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ హ్యాష్‌ట్యాగ్ ఉందనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి లిస్ట్ ఆఫ్ హ్యాష్‌ట్యాగ్స్ వచ్చినాయి. మన కంపెనీ నేమ్ ఏంది వెబిన్‌ప్రో టెక్నాలజీస్. ఓకేనా? ఇప్పుడు ఏమైతుందంటే ఫస్ట్ హ్యాష్‌ట్యాగ్ ఏందంటే మన కంపెనీ రిప్రజెంట్ చేస్తది. సో, ఇప్పుడు ఒకవేళ మనకు వచ్చే క్లయింట్ అయినా వాళ్ళెవరైనా గానీ ఈ హ్యాష్‌ట్యాగ్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు మన ఓన్లీ మన ఆఫీస్ సంబంధించిన, మన బిజినెస్ సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్ మాత్రమే డిస్‌ప్లే అయితాయి. సో, ఈజీగా మనకు ఫస్ట్ ఏందంటే కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి. టెక్ సపోర్ట్ అనేది నేను హ్యాష్‌ట్యాగ్‌తోని ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేశాను. సో, అప్పుడేమైతది అన్ని బిజినెస్‌లలో టెక్ సపోర్ట్ ఉన్న పోస్టింగ్స్ మనకొస్తాయి. అందులో మనం ఫస్ట్ హ్యాష్‌ట్యాగ్ మనది పెట్టాలనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెబింగ్ ప్రో టెక్నాలజీస్ హ్యాష్‌ట్యాగ్ ఉంది. అదే కస్టమర్ ఓన్లీ మన వెబింగ్ ప్రోనే హ్యాష్‌ట్యాగ్ టైప్ చేశారనుకోండి. మన పోస్టింగ్స్ మాత్రమే డిస్‌ప్లే అయితాయి. సో, మనకు మాత్రమే వాళ్ళు కన్వర్ట్ అయిపోతారన్నమాట. క్లియర్? ఇప్పుడు ఓన్లీ మన పోస్టింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయిగా. హ్మ్. ఇక్కడ అది మ్యాటర్ కాదు. ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఓన్లీ మన పోస్టింగ్స్ మాత్రమే డిస్‌ప్లే అయితాయి. అది ఒక పోస్ట్ ఉండనియండి, 2 పోస్టింగ్స్ ఉండనియండి, 10 పోస్టింగ్స్ ఉండనియండి. ఇప్పుడు మీరు టెక్ సపోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మన కంపెనీ రావచ్చు, రాకపోవచ్చు ఇక్కడ. బట్ ఇక్కడ వెబింగ్ ప్రో అనే హ్యాష్‌ట్యాగ్ యూజ్ చేసినప్పుడు ఏమైందంటే ఓన్లీ మా కంపెనీస్ అంటే మన కంపెనీస్ మన కంపెనీలో ఉన్న హ్యాష్‌ట్యాగ్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ. వేరే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు. సో, ఆళ్ళు ఈజీగా మనకే కన్వర్ట్ అయితారు. వేరే వాళ్ళకి ఎవరికి కన్వర్ట్ అవ్వరు వాళ్ళింక. సో, అది. ఇంకొకటేంటంటే లొకేషన్. లొకేషన్ మీరన్నారు కాబట్టి, లొకేషన్ ఏందంటే చివరి హ్యాష్‌ట్యాగ్ ఏందంటే లాస్ట్ 2 ఆర్ 3 ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లాస్ట్ హ్యాష్‌ట్యాగ్స్ ఏంటంటే న్యూజిలాండ్ అనుకోండి, లేకపోతే ఆహ్, ఇండియా అని పెట్టుకుందాం. తర్వాత ఇండియాలో ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్‌లో ఉంటారు. లేకపోతే సారీ తెలంగాణ అని పెట్టుకుంటారు. తెలంగాణలో ఎక్కడుంటారు? హైదరాబాద్‌లో ఉంటారు. సో, ఇలా లాస్ట్ హ్యాష్‌ట్యాగ్స్ మొత్తం లొకేషన్ సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన లొకేషన్ తెలంగాణలో ఉంది, హైదరాబాద్‌లో ఉంది, తెలంగాణలో ఉంది, ఇండియాలో ఉంది. సో, ఈ 3 రీజియన్స్ పీపుల్‌కి మనము సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి ఇవి మనం పెట్టుకోవచ్చు. క్లియర్? సో, హ్యాష్‌ట్యాగ్స్ అయితే మీకు అర్థమైనాయి కదా! ఫస్ట్ హ్యాష్‌ట్యాగ్ షుడ్ బి విత్ కంపెనీ నేమ్. లాస్ట్ 2 ఆర్ 3 హ్యాష్‌ట్యాగ్స్ షుడ్ బి లొకేషన్. ఓకేనా? ఈ మధ్యలో ఉన్న లొకేషన్ ఇవన్నీ మీరు ఇష్టమండి. మీ ఇష్టమున్నది తీసుకోవచ్చు. చాట్‌జీపీటీ మీకు ఆల్రెడీ ఇస్తది. సో, తీసుకోవచ్చు. బట్ దీన్ని ఇలా పెట్టొద్దు. అంటే ఈ సీక్వెన్స్ నంబర్స్ వైస్ పెట్టొద్దు. హ్యాష్‌ట్యాగ్స్ ఎలా పెట్టాలి మీకు ఐడియా ఉంది కదా! ఒక స్పేస్ ఉంటది. ఈ నంబర్స్ ఉండవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నంబర్స్ ఉండవు. స్పేస్. మీరు చూస్తారు కదా! పోస్టింగ్స్ ఎలా ఉంటాయి. ఒక ఆర్డర్‌లో ఉంటాయి కదండీ. ఇలా 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 వస్తాయి మనకి. సో, ఇది మన కంప్లీట్ ప్యాటర్న్ అన్నమాట ఇది. అంటే మిగతావి కూడా పెట్టేసుకోండి మీరు. సో, ఇలా ఉంటాయి మీకు. ఓకే. ఇంకోటేంటంటే ఇప్పుడు కంప్లీట్‌గా మనం ఒక పోస్ట్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్‌గా ఏదైనా పోస్ట్ చేద్దామా మనము ఇది మన పేజెస్‌లో?
ఇది క్రెస్ట్ చర్చ్ అనే దాంట్లో మనము పోస్ట్ చేద్దాం. హార్డ్వేర్ సెంటర్లో నాకు ఇది యాక్సెస్ లేదనుకుంటాను. మీరు పోస్ట్ చేస్తారు, ఒకసారి నేను చూస్తాను. స్క్రీన్ షేర్ చేయండి, నేను ఒకసారి చెక్ చేస్తాను. రైట్. ఏదైనా ఫేస్బుక్ ఓపెన్ చేసినా పర్లేదు, ఇన్స్టాగ్రామ్ చేసినా పర్లేదు, చేయండి ఒకసారి, నేను చెక్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేయండి. ఎస్ ఎస్ విజిబుల్ అండి. ఓకే. సో ఇక్కడ మీరు ఒక మిస్టేక్ చేశారు ఒకటి. ఒకసారి పోస్ట్ ఓపెన్ చేయండి, రిఫ్రెష్ చేయండి. ఓకే, పోస్ట్ ఓపెన్ చేయండి ఒకసారి. డిస్క్రిప్షన్ లేదు కదండి. డిస్క్రిప్షన్ లేదు, ప్లస్ సిటిఎస్ కూడా లేదండి. ఇంకోటి ఏంటంటే అది పక్కన పెట్టేస్తే
హ్యాష్‌ట్యాగ్స్‌కి మధ్యలో స్పేస్ లేదు. ఇప్పుడు మీరు ఆస్ట్రాలజర్, పండిత్ స్పేస్ హ్యాష్‌ట్యాగ్స్, హ్యాష్‌ట్యాగ్ హోరోస్కోప్, వీటికి ఒక్కొక్క హ్యాష్‌ట్యాగ్‌కి స్పేస్ ఉండాలి. సో, స్పేస్ లేదు. ఒకసారి మీరు మళ్ళీ పోస్ట్ చేయండి సేమ్ థింగ్. నాకు పోస్ట్ డిస్క్రిప్షన్ అండ్ సీడీఎస్ అండ్ హ్యాష్‌ట్యాగ్స్. ఓకే. ఇదొకటి ఇప్పుడు మీరు పోస్టింగ్ కంప్లీట్ అయిపోతే మనకు పోస్టింగ్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ రీచ్ ఎలా తీసుకురావాలి అని చెప్పి మనం నేర్చుకుందాం. ఓకేనా? ఆ పోస్ట్ డిలీట్ చేసేయండి మళ్ళీ. లేకపోతే ఎడిట్ కూడా చేయొచ్చు. పోస్ట్ ఎడిట్ చేయండి. ఎడిట్. ఎస్. కొంచెం లైన్లో ఉండండి. హలో భార్గవ్. సినిమాను ఫోన్ చేయట్లే మళ్ళీ. భార్గవ్, అదే మూవీ అన్న 9:30కి మూవీ వెళ్దాం. సంధ్యాలో ఉంది. సంధ్య అన్న ఇక్కడ లేదు కదా, చాలా దూరం ఉంది కదా. నేను వెళ్ళిపోవచ్చు అన్న. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుదాం? 9కి స్టార్ట్ అవుదాం అన్న. 9 స్టార్ట్ అవుదామా? ఓకే ఓకే. ఓకే అన్న. మన ఆఫీస్కి వచ్చి పిక్ చేసుకున్నాను. మరి ఎవరెవరు వెళ్తున్నారు? నువ్వు, నేను, ధీరజ్ ముగ్గురం. ముగ్గురమా? ఓకే. ముగ్గురం ఎట్లా వెళ్తాం మరి బైక్? నా బండి మీద నేను వస్తాను, ధీరజ్ బండి వారు నీ బండి మీద, నువ్వు ధీరజ్ అంటే ఇప్పుడు ముగ్గురం ఎట్లా అట్లా కాన్ఫరెట్ చేస్తాను. డన్. ఓకే. ఓకే అన్న. అమౌంట్ ఎంత అయింది? పంపిస్తాను. అంటే టికెట్ బుక్ చేయాలి. 9:30 కాకుండా 9:45 గట్ల లేదా దగ్గరలో మనకి? దగ్గరలో లేదా? దగ్గరలో మళ్ళీ 10 తర్వాతే ఉంది. 10:15 తర్వాతే ఉంది. 10 o'clock షో లేవు. 10:15 తర్వాతే ఉంది. డన్. నన్ను 9కి వచ్చి పిక్ చేసుకుంటావు మరి ఆఫీస్కి వచ్చి? నేను ధీరజ్ చెప్తాను. నీ బైక్ మీద నేను వచ్చేస్తాను. ఓకే అన్న. అది నువ్వు ధీరజ్తో వెళ్ళన్నా? ఎందుకు, నీకేమవుతుంది? లేదు, నాకు కొంచెం టైం పడుతుంది అన్న. 9:15కే ఉందన్న సంధ్యాలో. అయ్యో, 9:15 కంటే కుదరదు బ్రో, నాకు ఆల్రెడీ క్లాస్ ఉంది. నాకు అవ్వదన్న 9:15 అంటే. ఒక్క నిమిషం అన్న లైన్లో. 9:30, 10:30 అసలు లేవు మళ్ళీ షోస్ కూడా. లక్ష్మీకళకి వెళ్దామా అన్న? మరి 9:40కి ఉంది అక్కడ. వెళ్దాం. లక్ష్మీకళ దరిద్రం ఉంటుంది. సరే, బుక్ చేయ ఒకసారి. నేను క్లాస్లో ఉన్నా, మధ్యలో ఉన్నా. ఓకే అన్న, నేను చెప్తారా? నా మెసేజ్ చేయి, నేను చూస్తాను. ఓకే ఓకే. ఓకే.
హలో. ఆ, ఇది కరెక్ట్ అండి, పర్ఫెక్ట్ పోస్ట్ చేశారు మీరు. మీరు ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్నారు అనుకుంటున్నాను నేనైతే. యాక్చువల్లీ ఇంకొకటి మిస్ అయిపోయిందండి దీంట్లో. సిటిఏలో ఇంపార్టెంట్ ఏంటంటే కాల్ టు యాక్షన్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు కాంటాక్ట్ వెబ్సైట్ అని పెట్టారు, అసలు ఏంటిది అది, అవి రెండు ఏంటి అని తెలియాలి క్లయింట్కి. సో అక్కడ మీరు ఏం పెట్టచ్చు అంటే, ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను. సరే, సారీ, మీ స్క్రీన్ ఆఫ్లో ఉంది, ఒకసారి ఆఫ్ చేయండి, నేను చెప్తాను. సింపుల్, చిన్నది అది. ఆ, sorry. కనిపిస్తుందండి స్క్రీన్? సో ఇక్కడ మీ మిస్టేక్ ఏంటంటే, ఏమైందంటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్, సో ఇదొకటి ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్. ఇంకోటి వెబ్సైట్ ఇచ్చారు, సో కాల్ ఏదో ఇచ్చారు మీ వెబ్సైట్. సో ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ ఏం మిస్ అయిందంటే వీటితోని అసలు మనము క్లయింట్కి చెప్పే మెసేజ్ ఏంటో అర్థం కావాలి ఫస్ట్. దీంట్లో మెసేజ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వెబ్సైట్ ఇచ్చారు, సో దీన్ని ఏం చేయమంటారు అని క్లయింట్కి డౌట్ వస్తుంది. సో వాళ్ళకి ఏం చెప్పాలంటే, సింపుల్గా కాల్ టు యాక్షన్స్లో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అస్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అస్ అని చెప్పి పెట్టచ్చు ఇట్లా. సో వాళ్ళకి ఏదో ఒకటి మనం చెప్పాలండి, లేకపోతే ఇక్కడ ప్లీజ్ చేంజెస్ పంపించండి నాకు. ఇంకొకటి మీరు హ్యాష్ ట్యాగ్స్లో ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్, ఓకే, అన్ని ఫాలో అయ్యారు, ఇది ఒకటే మిస్ అయింది, అదొకటి చూడండి.
చేంజ్ చేశారండి? ఎస్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఓకే వెబ్సైట్ క్లియర్. ఓకే. ఇప్పుడు మనకి కంప్లీట్‌గా పోస్టింగ్స్ అనేవి అయిపోయినాయి. అంటే ఇలా పోస్ట్ చేయొచ్చు అనేది. ఇది అన్నిటికి సేమ్ అండి. ఇంకా ఇది ఫేస్‌బుక్‌లో అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా గానీ ఇవన్నీ సేమ్ ఉంటది. బట్ ఏందంటే ట్విట్టర్‌కి ఏందంటే క్యారెక్టర్ లెంత్ ఉంటది. లిమిట్ ఉంటది దానికి ట్విట్టర్‌కి. అది ఒకసారి మీరు చూస్ చేసుకుంటే అయిపోతది. ట్విట్టర్ పోస్టింగ్ ఈ క్వెషన్ కూడా ఉంటది మీకు. అడిగితే ఈ ఇంటర్వ్యూ క్వెషన్ అడగొచ్చు. మీకు నోట్స్‌లో కూడా ఇస్తాను మీకు. ఇక్కడ పోస్ట్ లెంత్ ఉంటదండి. 280 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి మనకి. ఓకేనా ట్విట్టర్‌లో. సో అదొకసారి మీరు చూసుకోండి. హ్మ్. అంటే క్వెషన్ ఇంపార్టెంట్ క్వెషన్ అదొకటి ఇంపార్టెంట్ క్వెషన్. ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్. మీరైతే పర్ఫెక్ట్‌గానే ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకైతే నాకు ఇబ్బంది ఏం లేకుండా. ఎందుకంటే ఇప్పుడు చెప్పి అంటే చెప్పడం కొద్దిగా కొంతమందికి అర్థం కాదు. సో మీకైతే ప్రాబ్లమ్ లేదండి. బాగానే అర్థం చేసుకుంటున్నారు. సో ఇప్పుడేంటంటే మేడం మనకి కంప్లీట్‌గా ఇన్‌స్టాగ్రామ్ గురించి నేర్చుకుందాం. ఎందుకంటే ఫేస్‌బుక్‌లో ఇంతే మేడం. ఫేస్‌బుక్‌లో ఏంటి పోస్ట్ చేయడము, హ్యాష్‌ట్యాగ్స్ ప్రాపర్‌గా యూజ్ చేయడము, కాంటెంట్, ఇమేజ్ డిస్క్రిప్షన్స్ ఇవి రెడీ చేయడము, కాంటెంట్ బకెట్స్ రెడీ చేయడం ఉంటది. ఇంకొకటేంటంటే ఫేస్‌బుక్‌లో ఒక ఒక డిఫరెంట్ ఫీచర్ ఉంటది మేడం. ఏంటిదంటే మనం రీచ్ ఎలా తీసుకురావచ్చు ఫేస్‌బుక్ నుండి. ఇన్‌స్టాగ్రామ్ అయితే కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటది. ఫేస్‌బుక్ కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక పోస్ట్ చేశారనుకోండి. మనమే ఒక పోస్ట్ చేసాము. సరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేజ్ గురించి మనం మాట్లాడితే ఈజీగా అర్థమైపోతుంది. సపోజ్ కాదండి వెబింగ్ ప్రో అనుకుందామండి. వెబింగ్ ప్రోకి వెళ్తే సెర్చ్ చేద్దాం పేజ్కి. రైట్ ఒక పోస్ట్ తీసుకున్నాం. యాక్చువల్లీ మేము ఫేస్బుక్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే కంప్లీట్ ఇన్స్టాగ్రామ్ నడుస్తుంది. బట్ ఫేస్బుక్ గురించి కూడా మీకు తెలియాలి. ఎందుకంటే కంట్రీకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకైతే కంప్లీట్‌గా వాళ్ళు ఫేస్‌బుక్ వాడతారు ఎక్కువ. ఇన్‌స్టాగ్రామ్ యాక్టివ్ యూజర్స్ చాలా తక్కువ. మేబీ న్యూజిలాండ్‌లో ఫేస్‌బుక్ ఉంటే మీకు అక్కడ ఎక్కడ న్యూజిలాండ్‌లోనా? ఓకే. ఇది నాకు చెప్పాలి మేడం. ఎందుకంటే నేను దాన్ని బట్టి న్యూజిలాండ్ యాక్టివ్ యూజర్స్ యెస్. యెస్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ చాలా తక్కువున్నారు అసలు. ఫేస్‌బుకే ఉన్నారు. ఓకే. ఓకే. సో, మనం ఫేస్‌బుక్ గురించి ఇంకా మీకు ఎక్కువ నేర్చుకోవాలి. ఓకే. నో నో ప్రాబ్లమ్. సో, మన ఇండియాలో అయితే కంప్లీట్‌గా ఇవన్నీ రివర్స్ ఉన్నాయి. ఈ ఈ 4 మిలియన్స్ అంటే చాలా ఎక్కువ ఉంటారు మన ఇండియాలో. అసలు ఇండియాలో కూడా మీరు చూసుకుంటే స్టాట్స్ ఎలా ఉన్నాయంటే వావ్! మన దాంట్లో కూడా ఫేస్‌బుక్ లార్జెస్ట్ సోషల్ మీడియా నెట్వర్క్ సైట్ అని అడుగుతుంది. 3 మిలియన్ పీపుల్ యూజింగ్ మంత్లీ అకార్డింగ్ టు స్టాటిస్టా. ఓకే. నో ప్రాబ్లమ్. మనం ఫేస్‌బుక్ గురించి నేర్చుకోవాల్సిందే. యాక్చువల్లీ ఫేస్‌బుక్ ఎవరు ఎక్కువ మన అంటే ఏజ్ గ్రూప్ బట్టి ఉంటది మేడం. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు 30 ప్లస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కావచ్చు. మేబీ అందుకే ఫేస్‌బుక్ ఉంది. సో, నో ప్రాబ్లమ్. మనకేంటంటే ఇప్పుడు మనం పాయింట్‌కొస్తే మనకి ఈ ఆహ్, డిస్క్రిప్షన్ మనం రెడీ చేసుకోవచ్చు. సీటీఏ మనం రెడీ చేసుకోవచ్చు. హ్యాష్‌ట్యాగ్స్ కూడా మనం రెడీ చేసుకున్నాం. సో, ఇక్కడ మనము చేయాల్సిందేంటంటే పోస్ట్ రెడీ అయింది, పోస్ట్ డిస్క్రిప్షన్ రెడీ అయింది. అంతా కంప్లీట్ పోస్ట్ అంతా రెడీ అయింది. సో, ఇక్కడ కేస్ ఏందంటే మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. కేస్ 1 మీకు 0 ఫాలోవర్స్ ఉంటే అంతే కదండీ! ఇప్పుడు మీకు 0 ఫాలోవర్స్ ఉంటే. కేస్ 2 మీకొక 2K
2000 ప్లస్ 10,000 వేసుకున్నాం. ఫాలోవర్స్ ఉన్నప్పుడు అంటే ఫాలోవర్స్ లేకపోతే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ అంతే కదండి. ఫస్ట్ ఈ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేస్‌బుక్‌లో చేశాను. ఫేస్‌బుక్‌లో చేశాను. మనకు వేరే ఆప్షన్ వచ్చింది. అంటే 0 ఫాలోవర్స్ మీకు మాత్రం చేశారు. సరే హ్యాష్‌ట్యాగ్‌తోని మీకు ఫాలోవర్స్ రాదు. మీరు పోస్ట్ డిస్క్రిప్షన్‌లో కీవర్డ్స్ యూజ్ చేశారు. ఆ కీవర్డ్స్ సెర్చ్‌తోని మీకు రాలేదు. మరి మీకు ఎలా మీకు రీచ్ పెరుగుతది? 0 ఫాలోవర్స్ ఉన్నప్పుడు. 0 పేజ్ లైక్స్ ఉన్నప్పుడు. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ 0 ఫాలోవర్స్ ఉంటే షేర్ ఆప్షన్ మాత్రమే ఉంటది. క్లియర్? అవును. సో, ఈ షేర్ ఆప్షన్‌తోని మనం ఏమన్నా చేయొచ్చు. క్లియర్? మీకు ఒకటి చెప్తానేంటంటే ఆహ్, సపోజ్ మీరు న్యూజిలాండ్‌లో ఉన్నారు. లేకుంటే నా ప్రొడక్టే నాకు 0 ఫాలోవర్స్ ఉన్నారు. నేను న్యూజిలాండ్ వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆప్షన్ సారీ, కొద్దిగా స్పెల్లింగ్‌లో వీక్ అండి నేను. ఇక్కడనే ఉంది మళ్ళీ జెడ్ ఎక్కడుంది? న్యూజిలాండ్ ఇది తీసుకుందాం. ఓకే. సో, ఇక్కడ మనకు ఇది ఇంపార్టెంట్ మనకు కంప్లీట్‌గా. మనకు 0 ఫాలోవర్స్ ఉన్నప్పుడు చేయాల్సిన మనం ఎక్కడ ప్రమోట్ చేసుకోవాలంటే ఈ సెక్షన్‌లో మనం ప్రమోట్ చేసుకోవాలి. మీకు ఇది స్క్రీన్ షాట్ పెడతాను చాలా ఇంపార్టెంట్. డన్. మీరు ఇది ప్రొఫైల్ నేమ్ కూడా చేంజ్ చేయండి మేడం మీరు. ఇంకా అలెక్య దీపం ఇచ్చారు కదా. ఆ, సో ఒకసారి నేను కూడా చేంజ్ చేస్తాను మీది. నేమ్ చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో మీకు నార్మల్గా మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం కాబట్టి కొంతమంది వేస్ట్ ఫెలోస్ ట్రోల్ చేయొచ్చు, చెప్పలేము. సో మీ ప్రొఫైల్ నేమ్ కూడా నేను వాట్సాప్ నెంబర్ కూడా నేమ్ చేంజ్ చేస్తాను. మీరు ఇది ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు పండిత్ అని పెట్టేసేయండి, పండిత్ అష్టాలక్ అని పెట్టేసేయండి. సో ఈ సెక్షన్ మనకు మీకు స్క్రీన్ షాట్ పెట్టాను చూసారా. ఈ సెక్షన్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సెక్షన్లో మాత్రం మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకు కింద నుండి వచ్చేద్దాం దీంట్లో. పీపుల్ యాక్చువల్లీ దీనిలో ఒక మిస్ అయిపోయింది మేడం, గ్రూప్స్ అని ఉంటుంది మీకు. ఇక్కడ ఉంది, సారీ ఇది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే 0 ఫాలోవర్స్ ఉన్నా కానీ మనం కొన్ని గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు కీవర్డ్ ఏం టైప్ చేశాను, న్యూజిలాండ్లో బిజినెస్ పేజెస్ వాళ్ళ దాంట్లో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. సో ఏదైనా సిటీ ప్రిఫర్డ్ ఉందనుకోండి, మీరు ఇప్పుడు సిటీ ఒకటి మీరు అనుకున్నారు కదా. సారీ, మీ బిజినెస్ అనేది ఈ ప్లేస్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ బిజినెస్ పేజెస్ కావాలి మీకు. సో ఈ లొకేషన్ మీరు పెట్టుకున్నారు. సో పబ్లిక్ గ్రూప్స్ కావాలనుకుంటే పబ్లిక్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. లేకపోతే నియర్ మీ లొకేషన్ దగ్గరలో ఉన్న గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు నియర్ మీ గ్రూప్స్లో ఓన్లీ ఒక గ్రూప్ మాత్రమే ఉంది ఇక్కడ. ఓకేనా. ఇంకా లక్కీగా ఏంటంటే ఇక్కడ మీకు పర్ డే 10 పోస్టింగ్స్ వస్తున్నాయి దాంట్లో. సో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఒకటే గ్రూప్ ఉంది అంటే మీరు ఒక గ్రూప్లో మాత్రమే జాయిన్ అయ్యారు, రిక్వెస్ట్ పంపించారు, అది జాయిన్ అయ్యారు లేదా సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకో ఫిల్టర్ యాడ్ చేస్తాం. ఏంటి అంటే దగ్గరలో ఉండకున్నా పర్లేదు, బట్ నాకు పబ్లిక్ గ్రూప్స్ అయితే కావాలి. కానీ కీవర్డ్ ఏంటిది ఇక్కడ, మీరు ఇది కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, న్యూజిలాండ్ బిజినెస్ పేజెస్లో మాత్రమే. లేకపోతే ఇప్పుడు మీ బిజినెస్ సంబంధించిన ఉంటాయి కదండి, హార్డ్వేర్ సంబంధించింది. హార్డ్వేర్ చూద్దాం, మీ కీవర్డ్ యూజ్ చేద్దాం.
చూడండి చాలా ఉన్నాయి దీంట్లో. బిల్లింగ్ అండ్ సెక్షన్స్ న్యూజిలాండ్ ఇది అవసరం అంటే పబ్లిక్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు మీరు. దీంట్లో ఇంకా ఇది బెటర్, ఇంకా న్యూజిలాండ్ బై అండ్ సెల్ అంటే మనకి సేల్స్ కూడా ఉంటాయి కదండి, సేల్స్ పెట్టుకోవచ్చు, ఇది సేల్స్ పెట్టుకోవచ్చు. స్టూడెంట్ జాబ్స్ అనేది ఓకే. న్యూజిలాండ్ లైఫ్ అంటే వద్దండి, మనం తీసేస్తారు అంటే ఉండి. జాబ్స్ న్యూజిలాండ్ గార్డెనర్స్ ఇది అవసరం లేదు. సో జాబ్స్ గురించి వచ్చింది. సో మీకు దగ్గరలో కాకుండా ఎనీవేర్ అని కూడా పెట్టుకోవచ్చు అండి నార్మల్గా. అంటే మీరు ఆన్లైన్ సర్వీస్ ఉందనుకోండి, న్యూజిలాండ్లో ఎక్కడైనా మీరు షిప్పింగ్ చేస్తారు కాబట్టి ఈ కీవర్డ్స్ ఇది కంప్లీట్గా మనం దీంట్లో న్యూజిలాండ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఎనీవేర్ అని పెట్టాము. ఇక్కడ అంటే ఓన్లీ న్యూజిలాండ్ రిలేటెడ్ ఉన్న గ్రూప్స్ మాత్రమే మనకు వస్తాయి దీంట్లో, వేరే గ్రూప్స్ ఏం రావు. కానీ ఇండియా కూడా వచ్చేసినాయి కాబట్టి సో సిటీ కావాలంటే సిటీ పెట్టుకున్నాను. న్యూజిలాండ్ కంప్లీట్గా న్యూజిలాండ్ ఫైండ్ అవుట్ అవ్వట్లే. ఇంకా వేరే దాని దగ్గరలో ఉన్న క్రిస్టల్ చర్చ్ దగ్గరలో ఉన్న సిటీస్ నేమ్ అంటామా, సిటీస్ ఈ సిటీలో చూద్దాం మనం. సో ఈ సిటీలో కూడా మీకు నియర్ మీ అంటే ఏం లేదు, ఎకోరా న్యూజిలాండ్. సో బిజినెస్ సంబంధించిన చూద్దాం. ఈ సిటీలో కూడా లేదు. సో ఇది మనం రీసెర్చ్ చేసుకొని పెట్టుకోండి మేడం, ఓకేనా. మీకు చెప్పిన ఈ ఫార్ములా ప్రకారం ఈ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యారు, ఓకే క్లియర్. సో ఒకసారి మనం చెక్ చేద్దాం, మరి మన గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా, మన పోస్టింగ్స్ అనేది షేర్ అవుతున్నాయా లేదా ఒకసారి మనం చెక్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఈ పోస్ట్ ఉందండి, ఈ పోస్ట్ మనము కొన్ని గ్రూప్స్లో జాయిన్ అయ్యాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, షేర్ గ్రూప్ అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ చూస్తున్నారు, కనిపించిందా మీకు ఇక్కడ. ఆ షేర్ టు ఫీడ్ అంటే మన ఫీడ్లో కాకుండా వేరే వాళ్ళ పేజెస్లో ఫీడ్లో చేయడాన్ని షేర్ టు ఫీడ్ ఆప్షన్ అంటాం. షేర్ టు యువర్ స్టోరీ అంటే మీ స్టోరీలో మనం షేర్ చేయడం, ఇది వేరు. సో షేర్ టు గ్రూప్ అనుకున్నాం, షేర్ టు గ్రూప్ అనుకుంటే ఇక్కడ ఇది ఉందండి. మనము ఆల్రెడీ కొన్ని గ్రూప్లో జాయిన్ అయ్యాం కాబట్టి న్యూజిలాండ్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దాం. ఆల్రెడీ మనం కొన్ని గ్రూప్స్లో ఆల్రెడీ జాయిన్ అయిపోయాం. సో ఈ గ్రూప్లో మీరు షేర్ చేయవచ్చు, క్లియర్. సో మీరు ఒక గ్రూప్లో జాయిన్ అయ్యారు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మరి ఆ గ్రూప్లో పోస్ట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. క్లిక్ చేశాను. సో అది కనిపించలేదు, ఆ గ్రూప్లో మనం ఇక్కడ సెర్చ్ చేస్తే కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు. లేకపోతే లైట్, ఓకేనా. మీరు ఆల్రెడీ పోస్ట్ అయిందా లేదా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ నెంబర్ కనిపిస్తుంది మేడం షేరింగ్లో, ఇక్కడ కనిపించిందండి నెంబర్. సో అక్కడ దాన్ని హైలైట్ చేస్తే గ్రూప్ నేమ్ కూడా కనిపించచ్చు మేబీ, ఇది కనిపించట్లేదు. సో ఇలా మీరు ఎన్ని గ్రూప్స్లో షేర్ చేసుకోవచ్చు, ఎన్ని గ్రూప్స్లోనైనా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీలాన్స్ ఇండియా లేకుంటే హైదరాబాద్ లోకల్ బిజినెస్ కమ్యూనిటీ, అంటే నా బిజినెస్ సంబంధించింది నేను ప్రమోట్ చేసుకుంటున్నాను, ఓకేనా. మీకు టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు టాస్క్ ఏంటంటే జీరో ఫాలోవర్స్ కాబట్టి గ్రూప్ నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. లిస్ట్ చేయండి నాకు ఒకసారి గ్రూప్ నేమ్స్. ఏ గ్రూప్ నేమ్స్ లిస్ట్ చేస్తారంటే మీ న్యూజిలాండ్ సంబంధించింది. ఇంకోటి ఏంటంటే మీరు ఆ పేజ్ క్రియేట్ చేసేసుకోండి, మీరు హార్డ్వేర్ షాప్ అన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, ఇప్పుడు టైం వేస్ట్ కూడా అవ్వదు, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి ఇదంతా రీసెర్చ్ చేయడం కంటే దాని మీద మనం వర్కౌట్ చేద్దాం, ఓకేనా. న్యూజిలాండ్ సంబంధించిన బిజినెస్ గ్రూప్స్ లేకపోతే హార్డ్వేర్ షాప్ సంబంధించినవి, హార్డ్వేర్ గ్రూప్స్ దాంట్లో మీరు ఒకసారి జాయిన్ అయ్యి లిస్ట్ చేయండి, నాకు లిస్ట్ అవుట్ చేయండి, ఓకేనా. గ్రూప్ ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. మోస్ట్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే గ్రూప్స్ రన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గ్రూప్ కూడా రన్ అవ్వాలి ఎక్కువ మంది,
రావాలనుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే మీకు ఇక్కడ తెలుస్తుంది కదా మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం మళ్ళీ. ఆ, ఎక్కడ కనిపించిందండి? ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది అనుకో. వెడ్డింగ్ వెల్కమ్ టు ఇది కాదు. ఓకే. దీంట్లో మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం లేవు కదండి. ఓకే. ఇది ఉందండి. ఇక్కడ ఇక్కడ ఆహా! లేదు. ఇది అంటే యాక్టివిటీ ఎలా జరుగుతుందని తెలుస్తుందన్నట్టు. ఇప్పుడు ఇది ఉంది. 10+ పోస్టింగ్ పర్ డే. ఒక డేకి 10 కంటే ఎక్కువ పోస్టింగ్స్ అయితున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఈ గ్రూప్ ఉందండి. ఈ గ్రూప్‌లో 8 పోస్ట్ పర్ మంత్. అంటే చాలా తక్కువ పోస్టింగ్స్ దీంట్లో జరుగుతుంది. ఓకే. జరిగే పోస్టింగ్స్ అవి. ఎన్నైనా పోస్ట్ చేయొచ్చు. వాళ్ళు డిక్లైన్ చేయనంత సేపు మనం ఎన్నైనా పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రూప్ ఉందనుకోండి. ఇది 9 పోస్ట్ డే. అంటే మనకు ఓన్లీ 9 పోస్టింగ్సే దాంట్లో అవుతున్నాయి. సో మనం దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మన బిజినెస్ మనం అక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కేస్ 1 మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి. మీరు చేయాల్సింది ఏంటంటే నాకు మీరు ఎన్ని గ్రూప్స్లో జాయిన్ అవుతున్నారో ఆ గ్రూప్ నేమ్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను. గ్రూప్ నేమ్స్ అంటే ఇప్పుడు ఇది గ్రూప్ ఉందండి. దీనిలో జాయిన్ అయ్యారు మీరు. జాయిన్ అయిన తర్వాత ఈ గ్రూప్ నేమ్ మీరు కాపీ చేసేసుకోవాలి. ఇది దేని గురించి అంటే కంప్లీట్గా ఎఫెక్టివ్ ఉంటుంది మేడం బిజినెస్. మీకు నేను చెప్తున్నా కదా, మీకు సింపుల్గా బిజినెస్ వస్తుంది దీని నుండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి. ఈ గ్రూప్ నేమ్ అసలు నేమ్స్ లిస్ట్ అవుట్ ఎందుకు చేసుకుంటున్నాం? గ్రూప్ నేమ్స్ ఎందుకు లిస్ట్ చేస్తున్నాం మనం చెప్పండి? గ్రూప్ నేమ్స్ ఎందుకు లిస్ట్ చేస్తున్నాం మనం? ఎస్. కాదు కాదు. గ్రూప్ నేమ్స్ ఎందుకు లిస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? షీట్లో లిస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకుంది అని అడుగుతున్నాను నేను. గ్రూప్ నేమ్స్ మనం ఎందుకు లిస్ట్ చేసుకుంటున్నాం? ఏం లేదండి, సింపుల్ ట్రాకింగ్ గురించి అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మన మన దాంట్లో ఒక 10 గ్రూప్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మీరు ఈ పేజ్ ఓపెన్ చేసాం, మన పేజ్ ఉంది. ఇది సింపుల్ హార్డ్వేర్ షాప్ పేజ్ ఉంది కదా. దీనిలో మనం ఒక 10 గ్రూప్స్లో జాయిన్ అయ్యాము. ఆ 10 గ్రూప్స్ మనకు టైంకి గుర్తు రాకపోతే ఎలా మేడం? ఇప్పుడు ఎగ్జాంపుల్ పోస్ట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ పోస్ట్ ఉంది. ఈ పోస్ట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో గ్రూప్స్లో ఏం లేవు కాబట్టి మనకు 0 గ్రూప్స్ చూపిస్తుంది. ఒక గ్రూప్లో జాయిన్ అయ్యాం, కొన్ని గ్రూప్స్లో జాయిన్ అయ్యాం. సో ఇక్కడ ఉన్నాయి, కొన్ని గ్రూప్స్లో జాయిన్ అవుతున్నాం. ఇది చాలా బాగుంటుంది, ఇండియన్స్ ఇన్ న్యూజిలాండ్ అనే గ్రూప్. ఈ కొన్ని గ్రూప్స్ మీరు అన్నట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆర్ యూ ఇన్ న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా? న్యూజిలాండ్ సబ్మిట్. ఓకే. సో మార్కెట్ ప్లేస్ ఫర్ ఇండియన్స్ ఇన్ న్యూజిలాండ్ ఇది చాలా బాగుంది. ఇది చాలా బాగున్నాయి గ్రూప్స్. సో ఇలా అన్ని గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు పాయింట్ ఏంటంటే ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వడానికి పాయింటే. బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మనం లిస్ట్ చేస్తున్నాం అని అడుగుతున్నాను. అంటే లిస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమున్నదంటే కంప్లీట్ ట్రాకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎన్ని గ్రూప్స్లో జాయిన్ అయ్యారు, మీరు పోస్ట్ ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు సో ఇంకా ఇది అప్డేట్ అవ్వలేదు. సో ఒక పోస్ట్ చేద్దాం మనం. సో పోస్ట్ చేస్తాను ఇది. ఇప్పుడు మన గ్రూప్స్ కనిపిస్తుంది. ఓకే.
దీంట్లో గ్రూప్లో షేర్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనకి గ్రూప్స్ ఇవన్నీ. ఓకే. ఒకవేళ ఇక్కడ గ్రూప్స్ డిస్ప్లే అవ్వకపోతే ఏం చేస్తామంటే గ్రూప్లో గ్రూప్స్లో మనము షేర్ అవుతున్నా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ గ్రూప్స్ మనం చూసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఫాలోవర్స్ అవసరమా అండి? ఫేస్బుక్లో ప్రజెంట్ అయితే 0 ఫాలోవర్స్ ఉన్నా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్. ఇంకా మన ఇండియాలో అయితే ఎలా ఉంటదంటే మేడం, ఇప్పుడు బిజినెస్ అనుకోండి, సపోజ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కాలేజ్ గ్రూప్స్‌లో జాయిన్ అయితా ఉంటారు. బీటెక్ కాలేజ్ గ్రూప్స్‌లో. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి జాయిన్ అవుతా ఉంటారు. ఇప్పుడు మీరు కూడా మీ బిజినెస్ సంబంధించిన గ్రూప్స్‌లో అంటే మీకు ఎక్కడ ఆడియన్స్ ఉంటారు, ఎక్కడ కస్టమర్స్ ఉంటారు అనేది తెలుసుకొని ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అయ్యి మీరు మన పోస్టింగ్స్ అనేది షేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకేం ప్రాబ్లమ్ లేదు. 0 ఫాలోవర్స్ ఉన్నా గాని ప్రాబ్లమ్ లేదు. ఇంకోటేందంటే కొన్ని బిజినెస్‌లకి ఫాలోవర్స్ అనేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మనది సర్వీసెస్ గ్రూప్ కదండీ. అంటే సేల్స్ అండ్ సర్వీసెస్ కాబట్టి దీంట్లో ఏం స్టఫ్ ఉంటదండి? అంటే కంటెంట్ ఏముంటది చెప్పండి? ఇప్పుడు యూజర్ గూడా సేల్స్ అండ్ సర్వీసెస్‌లో కంటెంట్ ఉంటది. సో దీంట్లో యూజర్ అనేవాడికి ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటది మనది. రెగ్యులర్ అవసరం ఉండదు గదండీ. ఫాలో అవ్వనీకి మన పేజ్ ఫాలో అవ్వనీకి స్కోప్ తక్కువుంటది. చాలా తక్కువుంటది. వెరీ రేర్ అనుకోండి. ఓకేనా? ఎవరు ఫాలో అవుతారు? మన కాంపిటీటర్స్ ఫాలో అవుతారు. లేకపోతే మన సేమ్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు గదా! ఇప్పుడు మీకు హార్డ్‌వేర్ షాప్ ఉంది. నాకు హార్డ్‌వేర్ షాప్ ఉంది. మీరు ఎలా ప్రమోట్ చేసుకుంటారో తెలుసుకుందామని గూడా నేను ఫాలో అవ్వచ్చు. సో, అంతేగాని కస్టమర్స్ ఫాలో అవ్వరు. కస్టమర్స్ ఫాలో అయ్యేదేంటంటే ఇప్పుడు మీరు కీవర్డ్ సెర్చ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఇన్ కేస్ ఫేస్‌బుక్‌లో యాక్టివ్ ఉంటే వాళ్ళకి కావాలనుకుంటే హార్డ్‌వేర్ షాప్ నియర్ సంథింగ్ అట్లాంటివి టైప్ చేసినప్పుడు మనకి గ్రూప్స్‌లోనే చూసుకోవడము, ఎక్కడో దగ్గర సేల్స్ తీసుకుంటారు. ఓకేనా? లేకపోతే వాళ్ళు ఏదైనా ఈ గ్రూప్‌లో ఓపెన్ చేశారనుకోండి. ఈ గ్రూప్‌లో ఓపెన్ చేసినప్పుడు మీ పోస్ట్ డిస్‌ప్లే అయినప్పుడు వాళ్ళు చూసి అక్కడ నుండి మీరు కాంటాక్ట్ తీసుకోవచ్చు. ఓకేనా? క్లియర్. ఇప్పుడు ఇది ఉందండి. కరెక్టే వచ్చింది టైంకి. కనెక్ట్ విత్ న్యూజిలాండ్స్ అని వచ్చింది. ఈ గ్రూప్‌లో నాది పోస్ట్ అయింది. సో, దాంట్లో ఆల్రెడీ ఉన్న హ్మ్, మెంబర్స్ ఉంటారు కదండీ! అప్పుడు చూస్తారు దాన్ని. సో, ఇది అర్థమైంది కదండీ! నేను చెప్పడం కొద్దిగా నాకు చేయొచ్చు. చేయొచ్చు. జెన్యూనా లేదని ఎట్లా చెక్ చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ మన పేజ్ ఉంటదండి. పేజ్‌కొచ్చి చూస్తారు వాళ్ళు. చూస్తే మన యాక్టివిటీస్ ఒకటే ఉండదు కదా! చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా! ఇప్పుడంటే ఇది జనరల్‌గా చెప్పినాం ఇట్లా. చాలా యాక్టివిటీస్ ఉంటే వాళ్ళకి అర్థమైపోతది. లేకపోతే వాళ్ళొచ్చి అబౌట్ అస్‌లోకొచ్చి చూస్తారు. మన ఆఫీస్ అడ్రెస్ ఏంది, ఇన్ కేస్ వెబ్‌సైట్ ఉందనుకోండి వెబ్‌సైట్‌కెళ్తారు. సర్వీస్ ఏరియా చూస్తారు. సో, అక్కడ వాళ్ళకి అర్థమైపోతది ఇంకా వాళ్ళకి. క్లియర్? ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమై ఉంటది నాకు తెలిసి. ఫేస్‌బుక్‌లో మనకు జీరో ఫాలోవర్స్ ఉన్నా గాని మన బిజినెస్‌లోని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. వ్యూవర్స్ వస్తారు. ప్లస్ సేమ్ ఇప్పుడు గ్రూప్స్ ఇంపార్టెంట్ అండి. గ్రూప్స్ మనము నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక పోస్ట్‌ని మనం 100 గ్రూప్స్‌లో మనం షేర్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనము ఫేస్‌బుక్‌లో కంప్లీట్‌గా అయిపోయింది మేడం మనకింకా. కాంటెంట్ క్రియేట్ చేయడం అయిపోయింది. మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. రివిజన్ చేసుకుందాం. పోస్ట్ కంప్లీట్‌గా పేజ్ క్రియేషన్ అయిపోయింది. మీకు కంప్లీట్‌గా పేజ్ క్రియేట్ చేయడం వచ్చు. దాంట్లో బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం వచ్చు. కవర్ ఇమేజెస్, ప్రొఫైల్ పిక్స్ వచ్చు. సో, పోస్ట్ డిజైన్ ఒకటి తప్పించి మిగతా మీరంతా చేయగలుగుతారు. డిజైన్ కూడా మీరు క్యాన్వా నేర్చుకుంటే అది కూడా చేయగలుగుతారు. బేసిక్ అయితే చేయగలుగుతారు. ఓకేనా? మళ్ళీ పోస్ట్ డిస్క్రిప్షన్ ఎలా క్రియేట్ చేయడం, ఇమేజ్ కాపీ ఎలా రెడీ చేయడము, హ్యాష్ ట్యాగ్స్ ఎలా రెడీ చేయడము, ప్రిపేర్ చేసుకోవడము, పోస్ట్ చేయడం. ఇది కంప్లీట్‌గా మీకు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ అనేది వచ్చు ఇంక. ఓకేనా? సో, పోస్టింగ్ వచ్చిన తర్వాత దీంట్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి మనకి. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పోస్ట్ అనేది ఇంట్రెస్టింగ్ లేకపోతే ఎవరు లైక్ కొడతారు? కొట్టారు. అంతే కదండీ! ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంటే దీంట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు కొంతమంది మీకు సోషల్ మీడియాలో చూస్తా ఉంటారు. ఏదంటే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే కామెంట్‌లో మీరు మీ ఒపీనియన్ చెప్పండి. కొంతమంది రివ్యూస్ అయినా గాని. సో, అట్లాంటి కాంటెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. దాన్ని హుక్ అంటాం. దాన్ని మనం ఇన్‌స్టాగ్రామ్‌లో నేర్చుకున్నాం. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్‌లో మనం నేర్చుకున్నాం దాని గురించి. సో, ఇప్పుడు కంప్లీట్‌గా మీకు ఫేస్‌బుక్ అనేది అయిపోయింది. కరెక్టే అండి? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఫేస్‌బుక్‌లో?
ఉంటే చెప్పండి. మీరు యాక్చువల్లీ మనం డైలీ 2 డౌట్స్ అనుకున్నాం. మరి ఇప్పటివరకు మీరు ఒక డౌట్ కూడా నన్ను అడగలేదు. ఆహ్, మీ ఇష్టం అండి ఇంకా అది. ఓకే. చలో. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్. ఓకేనా? సో, ఇన్‌స్టాగ్రామ్ గురించి మీకు కొన్ని థింగ్స్ ఏమైనా తెలిసినవి ఉంటే చెప్పండి నాకు. ఇన్‌స్టాగ్రామ్ గురించి ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా ఇన్‌స్టాగ్రామ్ గురించి? సో, ఒక్క నిమిషం అండి. చార్జ్ పెడుతున్న ల్యాప్‌టాప్. వినిపిస్తుందండి ఒకసారి నా వాయిస్? హలో. ఓకే. సో, ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్ గురించి నేర్చుకుందాం కంప్లీట్‌గా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇక మీకు తెలుసు కదా ఇన్‌స్టాగ్రామ్ గురించి. బిజినెస్ రావాలన్నా, ఏం చేయాలనుకున్నా గానీ ఇన్‌స్టాగ్రామ్ ఇంపార్టెంట్. ఓకే. ఆహ్, సో, దీంట్లో మనము ఒక్కొక్క సెక్షన్ నేర్చుకుందామండి. క్లియర్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను. ఈ సెక్షన్ నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేమ్ అండి. ఓకేనా? నేమ్ నేర్చుకుందాం. సరే. సో, ఈ నేమ్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే. ఈ నేమ్ అసలు యాక్చువల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రొఫైల్ పిక్ అండి. ఓకే. ప్రొఫైల్ పిక్ కూడా మనకు ఆల్రెడీ క్యాన్వాలో మీకు తెలుసు. ఎలా పెట్టాలో ఏందని తెలుసు మీకు ఐడియా ఉంది. సో, ఇక్కడ ఈ బయో కూడా మనకు తెలవాలి. దీన్ని ఏమంటారు మీకు ఐడియా ఉందా? ఈ సెక్షన్ ఏమంటాం ఐడియా? దీన్ని ఇన్‌స్టా బయో అంటాం మనం. ఓకేనా? ఇప్పుడు ఒక బిజినెస్‌కి ఈ బయో అనేది ఎందుకు అవసరం? ఓకేనా? మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మీరు న్యూజిలాండ్‌లో ఉన్నారు. మీరు ఒక అది హార్డ్‌వేర్ షాప్ పెట్టారు మీరు. ఓకేనా? ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు నా బిజినెస్ గురించి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని సెర్చ్ చేసినప్పుడు ఈ కీవర్డ్‌తోని కూడా మనకు కొన్ని సజెషన్‌లు రావాలి. ఇప్పుడు ఇవన్నీ సజెషన్‌లోకి వచ్చినాయి. ఓకే. సజెషన్‌లోకి వచ్చినాయంటే ఇప్పుడు ఇక్కడ మన బిజినెస్ కూడా రావాలి. మీ బిజినెస్ మీన్స్ ఇప్పుడు హార్డ్‌వేర్ షాప్ ఉందనుకోండి. ఆ కీవర్డ్ కొట్టినప్పుడు ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలంటే ఏం చేయాలి? అదంతా ఇన్‌స్టా బయో మీద డిపెండ్ అయి ఉంటది. క్లియర్? ఇప్పుడు ఇన్‌స్టా బయో అనేది క్లియర్‌గా ఉన్నదనుకోండి. ఈ సెర్చ్‌లో మనదొస్తది. మరి మీ బయో సరిగ్గా లేదా సార్ మీరెందుకు రావట్లేదంటే కాంపిటీషన్ ఎక్కువుందండి. కాంపిటీషన్ తక్కువుంది. సో, చెప్తున్నా. సో, మీరు ట్రై జేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు క్లయింట్ ఉన్నారనుకోండి. సాఫ్రికో క్లయింట్ ఉన్నారు నాకు ఎగ్జాంపుల్. హైదరాబాద్‌లో సాఫ్రికో క్లయింట్ నేను టైప్ జేసినప్పుడు నాకు డిస్‌ప్లే అవుతుంది ఇక్కడ. సో, నేనిక్కడ ఇది బయోను అంత బాగా ఆప్టిమైజ్ చేసేసుకున్నాను అని చెప్తున్నాను నేను. క్లియర్? ఇది నా క్లయింట్ అండి. సో, ఇక్కడ నేను సెర్చ్ చేసినప్పుడు కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు సాఫ్రికో ట్రైనింగ్ అని టైప్ చేసినప్పుడు నా క్లయింట్ ఆబ్వియస్లీ టాప్‌లో కనిపిస్తున్నాడు. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే మీ టాస్క్ ఏంటంటే హార్డ్‌వేర్ షాప్ లేకపోతే మీరు ఏదైనా ఏజెన్సీకెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కీవర్డ్స్ ఉంటాయి కదండీ! ఆ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ అనేది టాప్‌లోకి వచ్చేలాగా మీరు చూసుకోవాలి. క్లియర్?
సో అలా చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్‌స్టా బయో పర్ఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు మీరు పంపించిన పేజ్ ఉంది కదండీ! ఇప్పుడు ఈ పేజ్ ఉంది. దీనిలో ఇన్‌స్టా బయో ఎలా ఉంది? రీలోడ్ చేంజ్ చేసారా? బయో కాదు నేమ్ చేంజ్ చేసారా? చేంజ్ చేసినట్టున్నారా? ఒకసారి లింక్ షేర్ చేయండి అది నేను చెప్తాను. యూఆర్ఎల్ మార్చకుంటే అదే వస్తుంది మేడం. పంపిస్తున్నారా లింక్? మేడం చెప్పండి. లింక్ అడిగాను, వెయిట్ చేస్తున్నాను లింక్ గురించి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అడిగాను కదా మిమ్మల్ని. అయ్యో! నా సైడ్ నుండి ఏం లేదండి. మీ గురించి వెయిట్ చేస్తున్నాను నేను. అందుకే మీరు చాట్ చెక్ చేస్తున్నాను. మీరు లింక్ షేర్ చేస్తారు కావచ్చు అనుకోని చెక్ చేస్తున్నాను. మీకు ఈరోజు ఇన్‌స్టాగ్రామ్ కంప్లీట్‌గా అయిపోతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్. ప్రాబ్లమ్ బయో అనేది కరెక్ట్ లేదు. బయో బయోడేట్ అనుకోండి. ఓకేనా? యూఆర్ఎల్ కూడా చేంజ్ చేసుకోండి తర్వాత. ఇదండి బయో అంటే ఇది. ఈ బయో మీది పర్ఫెక్ట్ కరెక్ట్ లేదు దీంట్లో. సో కరెక్ట్ లేకపోతే ప్రాబ్లమ్ ఏందని నేను చెప్పాను. బయో కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది? మీ గురించి ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ అనేది ఆప్టిమైజ్ అవ్వదు. టాప్‌లో రాదు. టాప్‌లో రాకపోతే మీ బిజినెస్ రాదు. సో ఇది అయినా ఇది చూడనీకి ఇది బాగాలేదు మేడం. ఇప్పుడు దీనివల్ల క్లయింట్ మీకు ఫీడ్‌కొచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతారు? కాంటాక్ట్ నంబర్ ఏమైనా ఉందా? లేదు. ఫస్ట్ థింగ్ ఏందంటే దీంట్లో మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమి లేవు. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో మీ గురించి ఇన్ఫో లేదు. ఇన్ఫో ఉందా దీంట్లో ఏమన్నా? ఇప్పుడు మీరేంటనేది దీంట్లో అయితే తెలియదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఆహ్, మీరంటే ఏంటో తెలవదు, ఇన్ఫో తెలవదు, మీ స్టోరీ కూడా తెలవదు దీంట్లో. స్టోరీ మీన్స్ మీ సక్సెస్ స్టోరీ కూడా అంటే మీ పోర్ట్‌ఫోలియో, టెస్టిమోనియల్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫో లేదు ఇక్కడ మీకు. సో ఈ డీటెయిల్స్ మనకు కావాలి. ఇక్కడ బయో అనేది ప్రాపర్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు నా బయో చూసారా మేడం? మీరు ఇప్పుడు నా బయో మీకు చూపించాను కదా! సో ఈ బయోలో ఏందంటే ఫస్ట్ లైన్‌లో నా నేమ్ ఉంది.
నేను ఏం చేస్తాను ఇది ఉంది. తర్వాత నా ప్రొఫెషనల్ ఏందని నేను ప్రొఫెషన్ ఏమని ఉంది. తర్వాత నాకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఉంది. నా అచీవ్మెంట్స్ అని ఏమని ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ. క్లియర్. సో ఇదంతా నాది ఈ బయోలో కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు బిజినెస్కైనా కానీ మీరు ఏదైనా ఏజెన్సీకి వెళ్ళినప్పుడు లేకపోతే మీరు జాబ్ చేసినప్పుడు సారీ మీ ఫ్రీలాన్సింగ్ మీ క్లయింట్ వచ్చినప్పుడు ఇంకో కేసు ఏంటంటే మీరు మీ ఓన్గా మీరు బ్రాండ్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ బయో అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఇన్‌స్టాగ్రామ్ బయో అనేది ప్రాపర్‌గా మీకంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు బయో ఏదో పెట్టేస్తారు. ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని వాళ్ళకి, లేకపోతే మీకు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఒక క్లయింట్ వచ్చారు. డిఫరెంట్ బిజినెస్ కేటగరీ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఏదైనా మీకు తెలిసిన డిఫరెంట్ బిజినెస్ కేటగరీ గురించి చెప్పండి. కేటగరీ చెప్పండి. యాహ్! హార్డ్‌వేర్ షాప్ అని చెప్పకండి. వేరే ఏదైనా బిజినెస్ డిఫరెంట్ కాదండి అవి. రెగ్యులర్ అండి. సరే నేనే చెప్తానండి. ఆహ్, హ్మ్, ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ షాప్ అనుకున్న వద్దులేండి బాగా చీప్ అయిపోతుంది వేరేది ఇద్దాం వేరే చూసుకుందాం లైక్ రెస్టారెంట్ అనుకుందాం ఫార్మింగ్ చెప్పండి ఒకసారి ఫార్మింగ్ ఓకే ఫార్మింగ్ ఇన్ వైజాగ్ లేకుంటే ఫార్మర్ ఇన్ వైజాగ్ అంతేనా కరెక్ట్ అండి స్పెల్లింగ్ ఎస్ సో ఇప్పుడు ఈ ఒక బిజినెస్ పేజ్కి మీరు బయో రాయాలి మీకు ఏం తెలియదు దీని మీద అసలు నాకు కూడా నాలెడ్జ్ లేదనుకుందాం క్లియర్ సో దీనికి బయో రాయాలంటే మనం చార్ట్ జీపీటీలో యూజ్ చేస్తాం రెగ్యులర్గా అయితే మీరు పోస్ట్ డిస్క్రిప్షన్కైనా హ్యాష్ట్యాగ్స్కైనా సిటీఎస్కైనా యూజ్ చేస్తున్నాం సో దీనికి కూడా మనం యాజ్ యూజువల్గా యూజ్ చేస్తాం సో దీనికి ప్రాంప్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ బయో చూసుకుంటే దీనికి ఒక ప్రాంప్ట్ ఉంటుంది మేడం ఇది బయో టాపిక్ దగ్గర మీరు డిస్క్రైబ్ చేసుకోవచ్చు అంటే నేను షార్ట్గా చెప్తున్నా డిస్క్రైబ్ చేసుకోవచ్చు మీకు కంప్లీట్గా మీ బయో వచ్చేసింది కానీ ఫార్మింగ్ ఇన్ వైజాగ్ అంటే వేరేలాగా వస్తుంది యువర్ గో టు టెక్ విజిట్స్ అండ్ సంథింగ్ మీరు ఇది స్పెల్ రాంగ్ ఉన్నట్టుంది మీరు అన్నట్టు ఐటీ వచ్చింది లేకపోతే ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఇన్ వైజాగ్ అని పెట్టుకున్నాం ఓకే ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఐడియా ఉందండి ఎంత క్లియర్గా ఉందండి భయం చెప్పండి ఇప్పుడు మీకు వేరే వేరే ఏదైనా టూల్ అవసరం అండి ఇప్పుడు నాలెడ్జ్ కూడా అవసరం లేదు ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ కేటగిరీ మన క్లయింట్ వచ్చినప్పుడు దాని గురించి నాలెడ్జ్ కూడా అవసరం లేదు ఇది క్లియర్గా ఉంది యువర్ పాస్పోర్ట్ టు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ అడ్వైస్ ఫర్ స్టడీ అబౌట్ టైమ్స్ అన్లాక్ యువర్ ఆపర్చునిటీస్ కనెక్ట్ విత్ అస్ టుడే ఫర్ బ్రైటర్ ఫ్యూచర్ అనేది ఓకేనా సో ఇప్పుడు మీకు ఏదైనా అవసరం ఉందండి దేంతో అవసరం లేదు మీకు ఏంటంటే సింపుల్గా ఇది ఒక లిస్ట్ పెట్టవచ్చు మీరు ఒకసారి నాకు టాస్క్ ఏంటంటే ఆస్ట్రాలజీ దానికి ఇప్పుడు మీకున్న పేజ్కి బయో చేసి ఇవ్వండి నాకు లైవ్ గానే చేసి ఇవ్వండి మీకు టైం ఉంది కదండి ఇంకొక 10 నిమిషాలు తీసుకోవచ్చు కదా మన క్లాస్ అదే ఓకే సార్ మీ బయో ఇవ్వండి ఇప్పుడు మీ ఆస్ట్రాలజీ పేజ్ ఉంది కదండి ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా దీనికి మీరు బయో రెడీ చేసి ఇవ్వండి నాకు అప్డేట్ చేయండి నేను స్క్రీన్ మీకు షేర్ చేస్తాను నాది ఆఫ్ చేస్తున్నాను ఓకేనా ఒక నిమిషం మ్యూట్లో పెడుతున్నాను మీది కాల్ వస్తుందండి ధీరజ్ 11:30కి ఎక్కడ బ్రో ఒకసారి అడుగు 11:30కి ఎట్లా పోతాం మనం 10:30 కంటే మనం 11:30కి ఏరియా అడుగు ఒకసారి తీసుకో ఒకసారి
హలో భార్గవ్, ఎన్ని గంటలకు అబ్బా మూవీ? 10:50. ఎక్కడ లొకేషన్? అదేనా? ఓకే ఓకే, సరే. 10:15. 10:50. 10:50 కదా? ఓకే, డన్ డన్. నేను నా ఇంటికి వచ్చేస్తాను నేను ఆ టైంకి ఇక. ఇంటికి వచ్చేస్తాను. ఈ పేమెంట్ ఎవరికి చేయాలి? తర్వాత మీరు తీసుకుంటలేదు, నాకు అదే ప్రాబ్లం అవుతుంది. ఉన్నాడా అదే భార్గవ్ బాయ్ ఉన్నాడా? పేమెంట్ లింక్ పంపిస్తే పేమెంట్ చేస్తాను. బెస్ట్ ఇంకా ఆఫ్లైన్ అయితే, ఎందుకంటే ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ ఇవి ఏది రజాకరే కదా. చలో వెళ్దాం అయితే. డన్ డన్. ఓకే. క్లాస్ అవ్వాలి, ఇంకా వస్తున్నాను. చెప్ అవును, నేను చెప్తలే నీకు. ఉండాలి. హలో. ఓకే, ఇక్కడ మీరు హాస్టల్ ఇది స్పేస్ ఇవ్వండి ఇక్కడ. హాస్టల్ ఇది పండిత్ స్పేస్. లేదు, ఇది ఓన్లీ బయో అండి. బయో తీసేయండి, పైన లైన్ తీసేయండి చెప్తా నేను. ఓన్లీ బయో అండి. పైన లైన్ తీసేయండి, అది వేరే బయో. ఇప్పుడు మీరు నాకు కనిపించింది, మీరు ఏమంటున్నారంటే నా నేమ్ పక్కన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని వచ్చింది కదా, అది వేరే ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది అప్డేట్, ఇది ఇప్పుడు అప్డేట్ చేయండి చెప్తాను నేను. హ్యాష్ ట్యాగ్ తీసేయండి. హ్యాష్ ట్యాగ్ తీసేయండి. హ్యాష్ ట్యాగ్ పోస్ట్ కావాలి, దీనికి అవసరం లేదు. సో ఇంకా ఆల్రెడీ దీంట్లో మీకు ఏంటంటే దీని క్యారెక్టర్ లిమిట్ మీరు దాటేశారు. ఎగ్జిట్ అయిపోయి ఉంటుంది. 140 క్యారెక్టర్సే ఉంటాయి, మనం చూసుకోండి ఒకసారి. అవుట్ ఆఫ్ 150 261 మీరు ఇచ్చారు. ఒక లైన్ తీసేయండి. ఒక లైన్ తీసేయండి అంతే. ఫస్ట్ లైన్ తీసేయండి. ఫస్ట్ లైన్ అయినా మిస్ అవ్వలేదు, ఫస్ట్ లైన్ తీసేయండి. ఫస్ట్ లైన్. ఇంకా మిస్ అవ్వలేదు, కొన్ని క్యారెక్టర్ ఐకాన్స్ తీసేయండి. లాస్ట్లో ఉన్న ఐకాన్స్ తీసేయండి. చివరిలో ఉన్న ఐకాన్స్ లాస్ట్, అంటే ప్రతి లైన్లో ఒకటి ఫస్ట్ ఒక లాస్ట్ ఒకటి ఉంది కదండి, లాస్ట్ తీసేయండి అంతే. ఎస్, కింద అన్నిటికి తీసేయండి. ఇంకొక 19 క్యారెక్టర్స్ అండి. లేకపోతే దాని పక్కన లైన్ తీసేయండి. కిందంటే కాల్ చేయాలి. దాని పైన లైన్ తీసేయండి. లైన్ టూ లైన్స్ ఉన్నాయి చూడండి. టూ లైన్స్ ఉంది, 3 లైన్స్ ఉండాలి కంపల్సరీ.
ఒక లైన్ పెట్టాను నేను దాంట్లో. అలా కాదు, అలా రాయొద్దు మీరు. కంప్లీట్గా మనము స్ట్రాటజీతో వెళ్ళాలి, ప్లానింగ్తో వెళ్ళాలి. మీరు ఓవరాల్గా రాయడం లేదు, కుదరలేదు. సో మీరు ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వలేదు అనుకుంటా. మీరు ఒకసారి నాకు షీట్ షేర్ చేస్తారా? ప్రాంప్ట్ చాట్ జీపీటీ షేర్ అవ్వట్లేదా? సో నేను మీకు ప్రాంప్ట్ నేనే ఇస్తాను చూడండి. మీకు వాట్సాప్ చేస్తాను చూడండి ప్రాంప్ట్. ప్రాంప్ట్ ఇది ఇవ్వలేదా మీకు ప్రాంప్ట్? అచ్చా, అందుకే మీకు అలా. ఓకే ఓకే, మీకు ఈ ప్రాంప్ట్ ఉందో చూడండి. ప్రాంప్ట్ పంపించండి చూడండి, వాట్సాప్ చేస్తాను. మీరు ఈ షీట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ షీట్ మీకు ఇచ్చాను, దాంట్లో అన్ని ప్రాంప్ట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్ అయితే ఒకసారి మీరు యూజ్ చేయండి. కరెక్ట్ వచ్చిందండి ఇది ప్రాంప్ట్? నైస్. అప్డేట్ చేయండి ఇప్పుడు. ఓకే, అదే స్క్రీన్లో ఉండండి. అదే స్క్రీన్, సార్ అదే స్క్రీన్కి వెళ్ళండి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉంది మీది బయో. సో ఇక్కడ మీకు మిస్ అయింది ఏంటంటే మేడం, మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. మీరు వెయిట్ వెయిట్ ఒక నిమిషం ఆగండి. మీకు ఇప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒక చిన్న ఒకటి మిస్ అయింది దీంట్లో. ఆ మిస్ అయింది ఏంటో మీకు మీకు తెలియాలి. సో ఇదంతా భయం అంతా బాగానే ఉందండి. ఇక్కడ మిస్ అయింది ఏంటంటే, ఈ ఒక నేమ్ ఒకటి మిస్ అయిందండి. వాట్సాప్ చేశాను చూడండి. స్క్రీన్ షేర్ ఒకసారి ఆఫ్ చేయండి, నేను ఆన్ చేస్తాను. ఆఫ్ చేస్తాను. మీరు స్క్రీన్ షేరింగ్ ఒకసారి ఆఫ్ చేయండి, నేను చెప్తాను. ఎస్. కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీది డిస్కస్ చేద్దాం ఇది. సో దీంట్లో మిస్ అయింది ఏంటంటే, ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది ఒకటి మిస్ అయిపోయింది. ఓకేనా? మీరు క్లియర్గా మీ 3 లైన్స్ 4 లైన్స్లో ఫస్ట్ లైన్లో వాట్ ఈజ్ వాట్ అని ఉంది. సెకండ్ దాంట్లో మీ సక్సెస్ స్టోరీ కాదు, లేకపోతే కింది లైన్లో మాత్రం క్లియర్గా మీకు సిటీఏ గుర్తొస్తుంది. అంటే డిఎం ఫర్ పర్సనలైజ్డ్ రీడింగ్స్ అండ్ గైడెన్స్. అది సిటీఏ, కాల్ టు యాక్షన్స్. అది సో నో ఇష్యూ. సో సక్సెస్ స్టోరీస్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇదే ఫైనల్ అని కాదు. బట్ ఇది ఏంటంటే, ఏం జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు, మనకి ఎలాంటి ఐడియా లేదు, ఏ బిజినెస్ అయినా కానీ మీరు బయో అప్డేట్ చేయమంటే ఇన్స్టాంట్గా మీరు చాట్ జీపీటీలో ఈ ప్రాంప్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇక్కడ మిస్ అయింది ఏంటంటే, ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది మిస్ అయింది. ఇప్పుడు అది ఎక్కడ మిస్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక్కడ నా నేమ్లో అనిల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదండి. సో అది ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్, అది బయోలో ఉండదు, వేరే దగ్గర ఆప్షన్ ఉంటుంది. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ దగ్గర. సో మళ్ళీ లాగిన్ అవ్వాలా? ఫోన్ అయితే క్లియర్గా కొంచెం వేరే మెసేజ్ వచ్చింది, స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే, మీరు ఫోన్లో ఓపెన్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్ అని వస్తుంది, ఓపెన్ చేయండి. ఎడిట్ ప్రొఫైల్లో మీకు పైన నేమ్ అని కనిపిస్తుంది. మీకు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా వాట్సాప్ చేస్తాను చూడండి.
ఓకే, చూడండి ఒకసారి. మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుందని చూడండి. సో మీరు ఫోన్లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నేమ్ అని వచ్చినప్పుడు ఈ నేమ్ దగ్గర మనం పెట్టచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆస్ట్రాలజీ నేమ్ పెట్టండి, పండిత్ ఆస్ట్రాలజీ అని పెట్టండి. పక్కన వాళ్ళ ప్రొఫెషనల్తో కీవర్డ్ పెట్టండి. ఓకేనా, బెస్ట్ ఆస్ట్రాలజీ ఇన్ యూఎస్ఏ అట్లా మీరు పెట్టచ్చు. క్లియర్, ఓకేనా. సో ఒకసారి మీరు ఫోన్లో అది అప్డేట్ చేయండి. ఓకేనా, ఆస్ట్రాలజీ. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ కరెక్ట్ యూజ్ చేయండి. ఓన్లీ స్మాల్ లెటర్స్ అట్లా యూజ్ చేయండి. ఒకసారి మీరు నాకు అప్డేట్ చేసి నాకు ఒకసారి రిఫ్రెష్ చేస్తే నేను ఒకసారి స్క్రీన్లో చూస్తాను. ఒకసారి చేయండి. చేశారండి. ఇది క్యాపిటల్ లెటర్స్ పెట్టండి స్టార్టింగ్లో. ఇంకోటి ఇక్కడ కంపల్సరీ కీవర్డ్ ఉండాలి. ఈ ఏరియా ఆస్ట్రాలజర్ అని ఉంది కదండి, అక్కడ కంపల్సరీ కీవర్డ్ ఉండాలి. దట్ టు స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. నేను కూడా ఫాలో అవుతున్నానండి. ఏమైనా ఇంపార్టెంట్ రీల్స్ ఉంటే మీకు ఇందులో షేర్ చేస్తాను, చూసుకోవచ్చు. ఓకే, డన్. క్యాపిటల్ లెటర్ రాలేదండి. క్యాపిటల్ లెటర్ రాలేదు. ఇక్కడ కీవర్డ్ ఉండాలి. ఇక్కడ కంపల్సరీ కీవర్డ్ ఉండాలి. కీవర్డ్ మీన్స్ ఆస్ట్రాలజర్ అనేది కీవర్డ్ కాదండి. బెస్ట్ ఆస్ట్రాలజర్ లేకపోతే ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ, లేకుంటే మీకు ఒక కీవర్డ్ ఇస్తాను చూడండి. ఇంకా ప్రాంప్ట్ కూడా ఉంటుంది, మన కీవర్డ్స్కి ప్రాంప్ట్ ఉంటుంది. మీరు చేయండి, నేను మీకు కీవర్డ్ ఇస్తాను. సారీ, చాట్ జీపీటీలో ఇవ్వాల్సిన ఇక్కడ ఇస్తున్నాను. ఇది కీవర్డ్స్ అండి, కనిపిస్తుందండి స్క్రీన్? క్లియర్ అండి? హలో.